పెరుగుతున్న జనాభాని కంట్రోల్ చేసేందుకు భూకంపం సునామీలా మా జగనన్న కూడా ఒక భాగమే. అంటే ఏంట్రా? నియంత్రణ చేశాడు మా జగనన్న. ఎలా చేశారా? వైసీపీ గెలవంగానే సంపూర్ణ మద్య నిషేధం చేస్తామని చెప్పినామా లేదా? చెప్పినారు. అది నమ్మి మహిళలు మూకుమ్మడిగా ఓట్లు గుద్దినారా లేదా? గుద్దినారు. మరి జగనన్న మద్యం లేకుండా చేశాడా? యాడ చేసినాడు? దాన్ని అడ్డం పెట్టుకుని పాత ప్రాణాలు తీసేసి కల్తీ మద్యం అమ్మినామా లేదా? అమ్మినారు. అది తాగి పేదలు సచ్చినారా లేదా? సచ్చినారు. మరి అదే కదా మా జగనన్న చేసిన జనాభా నియంత్రణ. ఇందులో మీకేం ఆనందం రా? 80 రూపాయల కోటలు 220 అమ్ముతుంటే 500 కూలి వచ్చేవాడు మొత్తం మా మందుకే పెట్టి ఇంట్లో ఏమి ఇవ్వకపోతే ఆ ఇంటి ఇళ్ళలు గుండెలు బాదుకుంటూ అమ్మా అయ్యో అమ్మో అయ్యో అంటుంటే మాకు తృప్తిగా ఉండేది. మా కల్తీ మందు తాగి ఆ ఇంటి పెద్ద సచ్చి మళ్ళీ ఆ కుటుంబం రోడ్డును పడి గుండెలు బాదుకుంటూ అమ్మో అయ్యో అమ్మో అయ్యో అంటుంటే మాకు సమ్మగా ఉండేది. ఆ పేదల గోడు తగిలే 3000 కోట్ల లిక్కర్ స్కామ్ లో మిథున్ జైలు పోయినాడు. ఇంకా మిగిలింది మీ అన్ననే. మా అన్నకి జైలు కొత్తనా బెయిల్ కొత్తనా మళ్ళీ బయటకు వస్తాడు, మళ్ళీ అధికారంలోకి వస్తాడు, మళ్ళీ జలగల జనం నెత్తురు పీలుస్తాడు.